అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ధ్వని గురించి మాట్లాడుకుందాం. కోట్లాది మంది మనసుల్లో నిలిచిపోయిన ఒక పవిత్రమైన ధ్వని. దాని వెనకున్న శక్తి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, మన ప్రయాణం ఆ ధ్వనితోనే మొదలుపెడదాం. అవును, ఈ మంత్రం తరతరాలుగా వినిపిస్తూనే ఉంది, మనందరికీ సుపరిచితమే. కాని ఇంత సింపుల్గా అనిపించే ఈ పదాల వెనక ఎంతటి లోతైన అర్థం దాగుంది? అసలు దాని ఉద్దేశ్యమేంటి? రండి, దాని వెనుకున్న ఆ ఆధ్యాత్మిక శక్తిని కలిసి శోధిద్దాం. సరే, మరి ఈ ప్రయాణంలో మొదటి అడుగుగా అసలీ మంత్రమంటే ఏంటి, దాని మూలాలెక్కడున్నాయో చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఓం నమో వెంకటేశాయ అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేసిన ఒక పవిత్రమైన, శక్తివంతమైన మంత్రం. మరి ఆ స్వామి ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఒక ముఖ్యమైన అవతారం. అందుకే ఇది కేవలం కొన్ని పదాల కూర్పు కాదు, ఇది నేరుగా దైవంతో మనం జరిపే ఒక సంభాషణ లాంటిది. సరే, ఈ మంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం అన్నాం కదా, మరి ఆయన ఎవరు? ఆయనే మనందరికీ తెలిసిన తిరుమలనాథులు. అవును, ఈ మంత్రానికి కేంద్రబిందువు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన్నే మనం తిరుపతి బాలాజీ అని కూడా పిలుచుకుంటాం. ఇక ఆయన కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు అది ఒక పవిత్రమైన యాత్రాస్థలం. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు విశ్వరక్షకుడైన విష్ణుమూర్తి అవతారం. ఈ కనెక్షన్ చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే దీనివల్ల ఈ మంత్రం కేవలం ఒక దేవుణ్ణి ప్రార్థించడమే కాదు, దైవిక రక్షణ, కరుణ, చివరికి మోక్షం లాంటి పెద్ద పెద్ద కాన్సెప్ట్స్తో కనెక్ట్ అవుతుంది. ఓకే, మంత్రమేంటి, ఎవరికోసం అనేది చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అంటే ఎందుకు అనే ప్రశ్న. అసలు భక్తులు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఏం కోరుకుంటారు? వాళ్ళ ఆశలేంటి? ఈ మంత్రం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది కేవలం ఆధ్యాత్మిక శాంతి కోసం మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో శాంతి, శ్రేయస్సు అంటే భౌతికమైన ప్రయోజనాల కోసం కూడా దైవాన్ని ఆవాహన చేయడానికిది ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన కోరికలకి, దైవంతో ఉండే లోతైన అనుబంధానికి మధ్య ఇదొక వారధిలాంటిది. మరి ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే నిర్దిష్టమైన ప్రయోజనాలేంటో చూద్దామా? చూడండి, జీవితంలో శాంతి, శ్రేయస్సును పొందడం, దైవిక ఆశీస్సులందుకోవడం, అంతెందుకు మానసిక, శారీరక బాధల నుంచి ఉపశమనం పొందడం, చివరికి ఎటువంటి దుఃఖం లేని స్థితికి చేరుకుని ఈ ప్రాపంచిక బాధల నుండి విముక్తి పొందడం వరకు, ఇలా జీవితంలోని ఎన్నో అంశాల్లో ఈ మంత్రం సహాయపడుతుందని గట్టిగా నమ్ముతారు. సరే, ఇన్ని ప్రయోజనాలున్నాయంటున్నాం కదా, మరి ఈ మంత్రాన్ని జపించే సరైన పద్ధతి ఏంటి? దాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాక్టీస్లో ముఖ్యమైనదేంటంటే ఓం నమో వెంకటేశాయ అనే ఈ పవిత్రమైన వాక్యాన్ని పదే పదే జపించడం, భక్తితో, పూర్తి ఏకాగ్రతతో పునరావృతం చేయడమే దీనిలోని అసలు సారం. ఇది ఒక రకమైన ధ్యానం లాంటిదనమాట. ఎలాగంటే మొదటగా మనసుని పూర్తిగా స్వామివారిమీద కేంద్రీకరించాలి. తర్వాత ఒకే లయతో నిరంతరాయంగా జపం కొనసాగించాలి. అలా చేస్తూ ఆ ధ్వని ద్వారా దైవంతో మన ఆధ్యాత్మిక సంబంధాన్ని మరింత లోతుగా మార్చుకోవాలి. ఈ క్రమశిక్షణతో కూడిన పద్ధతి మనసుని ఒకచోట నిలిపి మనల్ని ఒక ఉన్నతమైన చైతన్య స్థితికి తీసుకెళ్తుంది. సో ఫైనల్ గోలేంటి, అంతిమ లక్ష్యమేంటంటే జపం చేయడం ద్వారా మన అంతర్గత స్థితిని, అంటే మన ఆలోచనల్ని, మన భావనల్ని దైవిక చైతన్యంతో సింక్ చేయడం. సరిగ్గా చెప్పాలంటే ప్రకృతితో మనం ఎలాగైతే మమేకమవుతామో అలా మనల్ని మనం ఆ దైవంతో, ఆ విశ్వంతో అనుసంధానించుకోవడమన్నమాట. ఓకే, ఇదంతా బానే ఉంది. కానీ ఇంత ప్రాచీనమైన ఆధ్యాత్మిక అభ్యాసానికి ఈనాటి మన డిజిటల్ యుగంలో ఏం పని? ఇదిక్కడ ఎలా నిలదొక్కుంటుంది? ఆశ్చర్యంగా ఉంది కదూ, కాని నిజం. ఒకప్పుడు గుడిలోనో, వ్యక్తిగత పూజలోనూ వినిపించే ఈ మంత్రం ఈరోజు యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరుతోంది. ఒకప్పుడు వ్యక్తిగత భక్తి, ఆలయ ఆరాధనకే పరిమితమైన ఈ మంత్రం ఇప్పుడు గ్లోబల్ రీచ్ సాధించింది. కొన్ని వీడియోలకైతే మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. అసలు విషయమేంటంటే ఈ రోజుల్లో కంటెంట్ క్రియేటర్స్ ఈ మంత్రాన్ని సరైన వాళ్లకు చేర్చడానికి కొన్ని టెక్నిక్స్ కూడా వాడుతున్నారు. ఉదాహరణకి యూట్యూబ్లో వీడియో కేటగిరీని హౌ టు అండ్ స్టైల్ లేదా పీపుల్ అండ్ బ్లాగ్స్ లాంటివిగా సెట్ చేయడం.
దీనివల్ల ఆల్గోరిథంకి శాంతి శ్రేయస్సు కోరుకునే ఆడియన్స్ని కనుక్కోవడం సులభవుతుంది. మొదట్లో వీడియోని అన్లిస్టెడ్లో పెట్టడం వల్ల కూడా సిస్టమ్ సరైన ప్రేక్షకుల్ని గుర్తిస్తుందట. చూసారా, ఈ ప్రాచీన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఆధునిక టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతోందో. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మాధ్యమం ఏదైనా కానియండి, మనం గుడిలో కూర్చుని సాంప్రదాయబద్ధంగా జపించినా లేదా ఆన్లైన్లో హెడ్ఫోన్స్ పెట్టుకుని విన్నా, ఈ మంత్రం యొక్క అసలు ఉద్దేశం ఒక్కటే: మన జీవితంలోని కష్టాలను తొలగించి భక్తుడికి దైవానికి మధ్య ఒక ఆధ్యాత్మిక వారధిగా పనిచేయడం. మరి ఇంత వేగంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రాచీన జ్ఞానం యొక్క అసలైన సారాన్ని, దాని పవిత్రతను మనం ఎలా కాపాడుకోగలుగుతాం? ఇది మనందరం ఆలోచించాల్సిన ఒక పెద్ద ప్రశ్న.